పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. చాలు, ప్రార్థన చేస్తుందాం. పరిశుద్ధుడా, మాతో నాతో అందరితో మాట్లాడి నడిపించి బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక మాట చూడండి, కాదు గాని ఏమంటున్నాడు? కాదు గాని, అలా కాదు గాని దేవుడు అంట ఎక్కువ కృపనిచ్చే దేవుడు. దేవుడు ఎలాంటి వాడు? గ్రేస్, కృప, 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 కృప. ఎక్కువ కృపనిస్తాడట ఎవరికైనా. అందరిచ్చింది కొంచెం కొంచెం అయితే ఆయన ఏది ఇచ్చినా ఎక్కువ ఇస్తాడట. చప్పట్లు కొట్టండి ఒకసారి. అమ్మ పెట్టినంత పెట్టచ్చు, నాన్న పెట్టినంత పెట్టచ్చు, కొంత సరిపోవచ్చు, సరిపోవచ్చు. ఎవరిచ్చినా కొంత సరిపోవచ్చు, సరిపోవచ్చు. మనకు సరిపోయినంత మనకు తృప్తిగా ఎవరు ఇవ్వలేరు, ఎవరైనా సరే. కానీ ఇక్కడ యేసయ్య అంటున్నాడు, నా కృప ఎక్కువగా ఇస్తాను నీకు, నా కృప నీకు ఎక్కువగా ఇస్తాను. దావీదుకి ఇచ్చిన కృప దావీదుకి ఇచ్చాను, దానియేలుకి ఇచ్చాను, అపోస్తలుడైన పౌలుకి కూడా ఇచ్చాను, నీకు కూడా ఇస్తాను. ఎంత కృప ఇస్తాడు? ఎంత ఇస్తాడు? ఎంత ఇస్తాడు? ఎక్కువ కృప. చెప్పండి, ఈరోజు నా యేసయ్య నాకు ఎక్కువ కృపనిస్తున్నాడు. ఆమేన్. ఇస్తున్నాడు, ఇచ్చాడు, ఇచ్చాడు. ఆమేన్. చెప్పండి, నా యేసయ్య కృపనిచ్చాడు కాదు, ఎక్కువ కృపనిచ్చాడు. కాదు గాని ఎక్కువ కృపనివ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆమేన్. ఒక ఆయన అన్నాడు, ఇంగ్లీష్ ఆయన, గ్రేస్ ఈజ్ ఫ్రీ బట్ నాట్ చీప్. కృప అంట ఫ్రీయే, కానీ చులకన కాకూడదు. చాలా మంది కృపని చులకనగా చూస్తారు, కృపని చులకనగా చూస్తారు. ఈరోజు అనేక మంది రక్షణ అంటే చులకన, వాక్యం అంటే చులకన, ఆరాధన అంటే చులకన, దేవుని సన్నిధి అంటే చులకన, దేవుని వాక్యం అంటే చులకన. మరే అమ్మా, బయటకు వెళ్ళాలనుందా? వాక్యం మధ్యలో తిరగండి. దేవుని వాక్యాన్ని చులకన చేయకూడదు. దేవుని వాక్యాన్ని చులకన చేసుకునే వాడి మీద దేవుని కోపం, ఉగ్రత రగులుతాడు. గ్రేస్ ఫ్రీయే, కృప ఫ్రీ, ఎంత కావాలంటే అంత. కానీ దానికి చాలా మంది చులకనగా చూస్తారు. చెప్పండి, గ్రేస్ ఈజ్ ఫ్రీ బట్ నాట్ చీప్. చెప్పండి అందరూ. కృప ఉచితమే కానీ దాన్ని ఎవరు చులకనగా చూడకూడదు. అది చులకన కాదు, చీప్ కాదు. గ్రేస్ అనేది మనం ఏమి చేయకుండా మనకు వచ్చేది, మిగతావన్నీ కష్టపడితే వచ్చేది. గ్రేస్ అనేది నీ అర్హత చూసి ఇచ్చింది కాదు, నీ టాలెంట్ చూసి ఇచ్చింది కాదు, నీ అందాన్ని చూసి ఇచ్చింది కాదు, నీ డబ్బుని చూసి ఇచ్చింది కాదు, నీ కులాన్ని చూసి ఇచ్చింది కాదు. గ్రేస్ కేవలము ఆయన యొక్క ఉచితమైన ప్రేమ. ఈ గ్రేస్ 2 రకాలు, 2 టైప్స్ ఆఫ్ గ్రేస్. కృప అనేది 2 రకాలు. మొదటి కృప సహజమైన కృప, ఇది అందరికీ ఉంటుంది. అయ్యా జాగ్రత్త, వాక్యం వినాలి. వాక్యం వినలేకపోతే ఆ మూల కూర్చున్నాడు, మాట్లాడకూడదు. కృప 2 రకాలు. ఒకటి, మొదటి కృప ఎలాంటిదంటే సహజమైన కృప. ఇది క్రైస్తవులకే కాదు, అందరికీ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. సహజమైన కృప ఏంటంటే, ఇప్పుడు వెలుగుంది, సూర్యుడు ఇచ్చాడు, ఆ దేవుని కృప. ఇది నీకే క్రైస్తవుడు కానీ ఇంకా అందరికి ఉన్నాం.
గట్టిగా చెప్పాలి. అందరికి. భూమి నుండి వాటర్ ఇచ్చాడు, ఇది అందరికి. గాలి ఇచ్చాడు, ఇది అందరికి. దీన్ని ఏమన్నారంటే జనరల్, సహజమైన కృప. దీన్ని ఏమన్నారు? సహజమైన కృప. రెండవ కృప ఉంది ఏంటంటే ప్రత్యేకమైన కృప. ఈ ప్రత్యేకమైన కృపకి మనం కొంత వెల చెల్లించాలి, మన ప్రయత్నం ఉండాలి. సహజమైన కృపకి నువ్వేం చేయవసరం లేదు. నువ్వు పడుకున్నా, లేచినా, దుష్టుడువైనా, మూర్ఖుడువైనా, దుర్మార్గుడువైనా, 10 మందిని సంతోషించిన వాడువైనా, నువ్వు ఎలాంటి వాడువైనా ఈ సహజమైన కృప ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. నువ్వు చర్చకొచ్చినా రాకపోయినా, దేవుని అంగీకరించకపోయినా, ప్రభువు నమ్మినా నమ్మకపోయినా, ఈ కృప మాత్రం ప్రపంచమంతా ఉంటుంది. సృష్టి అంతట్లో కృప ఉంటుంది. ఈ కృపకి నువ్వు క్రైస్తవుడు అవసరం, సహజమైన కృప ఇది. కానీ ఒక కృప ఉంది, అది ప్రత్యేకమైన కృప. ఏ కృపది? ఇప్పుడు నీకే కృప కావాలో చెప్పండి ఒకసారి. నాకు ప్రత్యేకమైన కృప కావాలి. ఆమేన్ చెప్పండి. ఎంతమంది? నాకు ప్రత్యేకమైన కృప కావాలి. ఆమేన్ ఆమేన్. ప్రత్యేకమైన కృప. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా. అందరూ నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఇంకా బ్రతికున్నానంటే, నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా. కష్టకాలమందు నా చెలింపచేయి, కన్నీరు తుడిచిన నాదరించినను. కష్టకాలమందు నా చెలింపచేయి, కన్నీరు తుడిచిన నాదరించినది నీ కృపా. నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా. ఇంకా బ్రతుకున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతుకున్నానంటే, హల్లెలూయా. ఈ ప్రత్యేకమైన కృప దొరకాలంటే ఎవరి దగ్గర దొరుకుతుందంటే కీర్తన గ్రంథము 130వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. ఈ ప్రత్యేకమైన కృప ఎవరి దగ్గర దొరుకుతుంది? ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకును, యెహోవా వద్ద కృప దొరుకును. చెప్పడమడు ఎవరి దగ్గర దొరుకుతుంది? ఎవరి దగ్గర? యెహోవా దగ్గర కృప దొరుకును. అంచేత ఆయన పేరు కృపా సత్య సంపూర్ణుడు, కృపా బాహుళ్యము కలిగిన వాడు. కృపతో ఎన్ని మాటలు! కృప కృప కృప. కృప ఎవరి దగ్గర దొరుకుతుంది? యెహోవా దగ్గర దొరుకుతుంది. ఎవరి దగ్గర దొరకదు కృప? ఎక్కడికైనా పరిగెడతావు తల్లి, అలా ఆ పాస్టర్ దగ్గర ఈ పాస్టర్ దగ్గర దొరుకుతుంది అని పరిగెడతావు. పాస్టర్ దగ్గర దొరకదు.
దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కృప దొరికే స్థలము దేవుని సన్నిధి. హల్లెలూయా. అంటే నా కృపకలు పరిగెట్టేవాడు దావీదు పరిగెట్టేవాడు ఎక్కడికి? మాట్లాడితే చచ్చిపోయిపోవాడట, మాట్లాడితే మోకాళ్ళు వేసేవాడట, మాట్లాడితే ప్రార్థన చేసేవాడట, మాట్లాడితే ప్రభువా నీ కృపతో నన్ను నా కన్నులు ఎదుట నీ కృప ఉంచుకున్నానని బైబిల్లో రాయబడి. నీ కృప ఎక్కడ ఉండాలా? నా కన్నుల ఎదుట ఎప్పుడు నీ కృప నిలబడాలి. కృప, నీ కృప ఎప్పుడు కూడా నా కన్నుల ఎదుట నిలబడాలి. నా కన్నుల ఎదుట లోకము కానీ లోకాశలు కానీ కాదు, కానీ నీ కృప నా కన్నుల ఎదుట నిలబడాలి. ఈరోజు మా ఎదుట ఎవరు నిలబడాలనుకుంటున్నావు? నా ఎదురుగా ఏదైనా ఉంటే బాగుంది అనుకుంటా కాదు, దేవుని కృప. దావీదు అందుచేతనే ఆ కృప కొరకు పరిగెట్టాడట. అంచేతనే దావీదు అంటాడు, శాశ్వతమైన కృప ప్రేమించి సౌలుకు దూరమైనట్లు నా కృప నీకు దూరము చేయను. దావీదునైనా సౌలుకు దూరమైనట్లు. సౌలుకు ఎందుకు దూరమైంది తెలుసా? నా కృప, నా ప్రత్యేకమైన కృప సౌలుకి ఎందుకు దూరమైందంటే వాడు నా మాట వినలేదు. ఈరోజు క్రైస్తవులకి దేవుని కృప ఎందుకు దూరం అవుతుందంటే దేవుని మాట తిరుగుబాటు చేయడం బట్టి, దేవునికి వ్యతిరేకంగా ఉండడం బట్టి, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం బట్టి, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసేవారికి దేవుని కృప ఏమవుద్దట? కృప అనేది ప్రియే, కానీ ఎవడు నిర్లక్ష్యం చేస్తాడో ఆ కృప వాడికి దూరం అయిపోతాడు. సహజమైన కృప ఉంటుంది, కానీ ప్రత్యేకమైన కృప ఉండాలంటే దావీదులాగా నువ్వు దేవునితో ప్రార్థనలో, వాక్యంలో, సహవాసములో. ప్రార్థనలో ఉన్నవాడికి కృప వస్తుంది, వాక్యంలో ఉన్నవాడికి కృప దొరుకుతుంది, సహవాసములో ఉన్నవాడికి దేవుని కృప దొరుకుతుంది. ఈ మూడు విడిచి తిరిగిన వాడికి దేవుని కృప దూరం అయిపోతుంది. మూడు విడిచి తిరిగిన వాడికి, వాక్యాన్ని విడిచి తిరిగినా కృప దూరం అయిపోద్ది, ప్రార్థన విడిచి తిరిగినా కృప దూరం అయిపోద్ది, సహవాసం విడిచి తిరిగినా కృప దూరం అయిపోద్ది. ఈ కృప మనతో ఉండాలంటే ఈ మూడు మనతో ఉండాలి. మనం ఆ మూడింటికి అంతవరకు ఉండాలి. ఎందుకంటే ఆ మూడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. ఎవరా మూడు? త్రియేక దేవుడు. వాక్యము ఆయన, ప్రార్థన శక్తి ఆత్మ. ఏమండి, ఆ కృపను కలిగించేవాడు, సహవాసం కలిగించేవాడు తండ్రి దేవుడు. ఆయనతో సహవాసం చేయడానికే యేసు ప్రభువారు మన కొరకు రక్తాన్ని కార్చారు. ఎందుకంటే పోగొట్టుకున్న సహవాసము మరలా తండ్రితో కలపడానికే ఈ రోజు పోయారు. మునుపు దేవస్థలం, ఇప్పుడు క్రీస్తు రక్తములో సమీపస్థలం అవ్వడానికి యేసయ్య మన కొరకు సిలువలో రక్తాన్ని కార్చాడు. ఎందుకో తెలుసా? మునుపు దూరస్థలం తండ్రికి మనం దూరస్థలం. ఆ తండ్రికి సమీపస్తులుగా చేయడానికే తాను కుమారుడు ఏం చేశాడు? నలగొట్టుకున్నాడు, రక్తాన్ని కార్చాడు, మనకు సమీపస్తులుగా సిలువలో రక్తాన్ని కార్చాడు. రక్తాన్ని కార్చి మనకి సమీపస్తులుగా చేశాడు. పూర్వం మూర్ఖులం, పూర్వం దుష్టులం, ఇప్పుడు దేవునికి ఇష్టం. పూర్వం దుష్టులం, ఇప్పుడు దేవునికి. పూర్వం అన్యులం, ఇప్పుడు ధన్యులం. ఏమండి? పూర్వము అన్యులం, ఇప్పుడు యేసయ్యకి ధన్యులం, దేవుని పిల్లలుగా ధన్యులం. పూర్వం హిందువులం, ఇప్పుడు దేవునికి బంధువులం. దేవునికి ఏంటి ఇప్పుడు? పూర్వము ఇప్పుడు దేవునికి బంధువులం. పూర్వం అన్యులం, ఇప్పుడు ధన్యులం. పూర్వం దుష్టులం, ఇప్పుడు దేవునికి ఇష్టం. చెప్పండి, నేను దేవునికి ఆ ఇష్టంగా చేసేది ఏంటో తెలుసా? ఆ ప్రత్యేకమైన కృప. ఏ కృపది? అందరి మీద కృప ఉంది, అందరినీ ఇష్టంగా చేయాల. నన్నే ఇష్టంగా ఎందుకు చేస్తుందంటే నా మీద ప్రత్యేకమైన కృప. అదే ప్రత్యేకమైన కృప నీ మీద ఉండాలి. అది ఎవరి దగ్గర దొరుకుతుంది? ఎవరి దగ్గర? దేవుని దగ్గర, యెహోవా వద్ద కృప దొరుకుతుంది. ఓ ఇశ్రాయేలు, ఓ దేవుని జనాంగమా, ఓ క్రైస్తవురా,
ఆ కృప దొరకాలంటే, ప్రత్యేకమైన కృప దొరకాలంటే నువ్వు దేవుని దగ్గర కనిపెట్టు, ప్రార్థన చేసి కనిపెట్టు, ఆయన సహవాసంలోని కనిపెట్టు, ఆయన వాక్యంలో కనిపెట్టు, ఆయన ఆరాధనలో కనిపెట్టు. ఆ కనిపెట్టేటప్పుడు నీకు దొరుకుతుంది కృప. కనిపెట్టిన వాడికి కృప దొరకదు, కనిపెట్టిన వాడికి కృప దొరకదు. కనిపెట్టు, 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 కనిపెట్టు. దేవుని కృప కనిపెట్టు, కృప దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది? గట్టిగా చెప్పాలి. ఎవరికి కృప దొరుకుతుందంట? వాక్యానికి విధేయులైన వారికి కృప దొరుకుతుందంట. ద్వితీయోపదేశకాండ 7వ అధ్యాయంలో చెప్పాడు, వాక్యమునకు విధేయులకు మాత్రమే కృప దొరుకుతుందటండి ప్రియులారా. వాక్యానికి విధేయుల వాళ్ళట. వాక్యం ఎవరు? ఆది అందు వాక్యం ఉండను, వాక్యము ఆ వాక్యమే దేవుడై ఉండను. వాక్యానికి విధేయులే. అదొకసారి అందరు చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం అందరు చదవాలి, అందరు చదవాలి. కాదు, నీట్ గా వాక్యం అనేది లౌడ్ అండ్ క్లియర్. వాక్యం ఎలగాలంటే దగ్గరగా ఉండాలా, క్లియర్ గా ఉండాలి. అందరు చదవండి. ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చదవడం ఆది వాక్యం రోగం దేవుడు కాదు. వాక్యం చదివేటప్పుడు ఇతరులకు అది అర్థమైనప్పుడు రక్షణ వచ్చేది అంతే. వాక్యం చదివేటప్పుడు అర్థమైపోవాలి. చెప్పండి. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు వాక్యం అన్నది కదా, అక్కడ యేసు అని పేరు పెట్టండి. ఆది యందు యేసు ఉండెను, యేసు దేవుడి వద్ద ఉండెను, ఆ యేసు దేవుడై ఉన్నాడు. ఆ యేసు దేవుడై ఉన్నాడు. వాక్యం దగ్గర ఏం పెట్టాలో యేసు అని పెట్టుకో, యేసు అని చదువుకో. నీ చదివినప్పుడు వాక్యం ఎవరు? యేసు. ఆది యందు యేసు ఉండెను, యేసు దేవుని వద్ద ఉండెను, ఆ యేసే దేవుడై ఉండెను. ఎంత గొప్ప మాట. ఆ వాక్యానికి ఎవరైతే ప్రశంసిస్తారో, వాక్యానికి ఎవరైతే విధేయులవుతారో, వాక్యానికి ఎవరైతే లోబడతారో వాళ్ళ కృప దొరుకుతుంది. కృప ఎక్కడున్నాయంటే వాక్యానికి విధేయులు. నీతో దేవుడు ఏం మాట్లాడాడు, ఏం చెప్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో, ఏం వింటున్నావో, ఏం చదువుతున్నావో. చదివేవాడు జాగ్రత్తగా చదవాలి, వినేవాడు జాగ్రత్తగా వినాలి. ఏంటి? ఆచరించేవాడు జాగ్రత్తగా ఆచరించాలి. చదవడం వినడం కంటే ఆచరణ గొప్పది. చదివే వాళ్ళకంటే, వినే వాళ్ళకంటే ఆచరించేవాడే ధన్యుడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో మాట్లాడబడతారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. సమయం సమీపించున్నది కనుక ఈ ప్రవచన వాక్యము చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులన్నింటి ప్రకారం గైకొను వాడును ధన్యుడు. చదివేవాడి కంటే, వినేవాడి కంటే దాన్ని గైకొని వాడు చాలా ధన్యుడు. వాక్యం వింటే, వాక్య ప్రకారం జీవిస్తే కృపని ఇంటికే వస్తా, తలుపు తడుతుంది. కృప నీ వెంటే ఉంటుంది. ఆ కృప అంచెతన దావీదు ఏం కోరుకున్నాడు తెలుసా? దావీదు కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనంలో దావీదు ఏం కోరుకున్నాడో చూడు. గట్టిగా అందరు చెప్పండి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఆ కృపాక్షేమం వెంట బ్రతుకు దినములన్నీ రావాలంటే నా బ్రతుకు దినములన్నీ ఆయన మధ్య ఆయనతో నేను ఉంటాను. దేవునితో నిరంతరము నువ్వు బ్రతుకు దినములన్నీ ఉండడానికి నువ్వు నిర్ణయం చేసుకుంటే, నీ బ్రతుకు దినములన్నీ ప్రభువుతో ఉండడానికి నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటే, ఒక డెడికేషన్ చేసుకుంటే, నేను బ్రతుకు దినములన్నీ ప్రభు నీతో నేను గట్టిగా చెప్పండి. ఎప్పుడు వరకు?
ఒక భక్తుడు పాడినట్టు అప్పుడప్పుడా ఎల్లప్పుడా నా బ్రతుకు దినములన్నీ ఎప్పటి వరకడా ఆ భక్తుడు ఆ పాట రాశాడు ఏంటిది? ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా 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 హల్లెలూయా. నాలో ఉన్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నాలో ఉన్నంత నీ మట్టిలో. హల్లెలూయా. పాట పాడుతున్నారు, పాట పాడేవారు పాట పాడే వాళ్ళకి వెంబడాలి. మీరు ముందు వెళ్ళిపోయారు అనుకో, సైకిల్ రానివాడు సైకిల్ వచ్చినోడితో వెళ్ళినట్టు ఉంటారు. సైకిల్ రానివాడు సైకిల్ వచ్చినోడితో వెళ్తుంటే వీడు ముందు వెళ్ళాడు, ఆడికి వెళ్ళనివాడు, మధ్యలో పెట్టేస్తూ ఉంటాడు. కదా పాట పాడేవారు ఎప్పుడైనా పాట పాడుతున్న వాళ్ళకి ఏం చేయాలా? వెళ్ళాలి. అంతేగాని మీరు నాకు పాట వచ్చాను కానీ మధ్య పాట ఆగిపోద్ది, ఆ పాట ఆగిపోద్ది, నీ పాట ఆగిపోద్ది, మొత్తానికి వేసే పాటే ఆగిపోద్ది. కాబట్టి సైకిల్ వచ్చినోడు ఆయనడితో నేర్చుకోవాలి, మంచిదే. కానీ ఆడు అమ్మడు అలాగే వెళ్తే ఆడు ఎలా తాడలేస్తున్నాడు మనం వెయ్యాలి, ఆడు ఎలాగెళ్తున్నాడు అలాగే వెళ్ళాలి. అంతేగాని ముందు నాకు వచ్చానుకొని ఒకసారి పెడలేసాడు వచ్చానుకొని గట్టిగా తొక్కేసావా, ఆ ముందు సైకిల్ కూడా ఆగిపోతుంది, నీ సైకిల్ ఆగిపోతుంది. ఇద్దరు కలిసి ఏం పడతారు? రోడ్డు మీద పడతారు, దెబ్బలే. యేసయ్య సన్నిధిలో కూడా అంతే. పాట నీకు వచ్చినప్పుడు కూడా ఎవరు పాడుతున్నారో వాళ్ళని ఏం చేయాలా? గట్టిగా వెంబడించాలి. వాళ్ళని ఎప్పుడైతే వెంబడిస్తామో అది దేవునికి మహిమార్థంగా ఉంటుంది. నాకు వచ్చి పాట కానీ ఎందుకంటే ఎవరు పాడుతున్నారో వాళ్ళనే మనం వెంబడించాలి. పాట నాకు వచ్చాను నేను ముందు వెళ్ళిపోకూడదు. వెళ్ళిపోయానా అవతల కన్ఫ్యూజ్ అయిపోతావు. నువ్వు పాడావనుకో, నేను పాడాను అనుకో, నువ్వేమైపోతావు? కన్ఫ్యూజ్ అయిపోతావు. కాబట్టి ఎవరు పాడుతున్నారో వాళ్ళు మనం వెంబడి. రైట్ వీళ్ళరా ఎప్పటి వరకంట దావీదు ఏమంటున్నాడు? నా జీవిత కాలం అంతా, నా బ్రతుకు కాలం అంతా ఎక్కడుంటానమ్మా? యెహోవా మందిరంలో చిరకాలం నివాసం చేస్తాను. ఎందుకు చిరకాలం యెహోవా మందిరంలో ఉంటానంటే, నేను మహిమ మందిరంలో ఉన్నంత వరకు కృప నా ఇంట్లో నాతో పాటు ఉంటారు. దేవునితో ఉంటే కృప కూడా మనతోనే ఉంటది. ఆ ఏ కృపది? ప్రత్యేకమైన కృప. ఎవరేమా? ప్రత్యేకమైన కృప నీకు కావాలంటే అది ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధిలోని దేవుని దగ్గరే దొరుకుతుంది. ఎవరికి కృపకు పాత్రులంటే వాక్యానికి విధేయులైన వారు దేవునికి పాత్రులు. ఇంకా కృపకు ఎవరు దొరుకుతుందో చూద్దాం ఒకసారి. కృప ఎవరికి దొరుకుతుందో చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4:6 మనం చదువుకున్నది. అంతేకాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చను, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిచ్చును. దేవునికి స్తోత్రం. ఎవరికి దొరుకుతుందంట? దీన హృదయం కలిగిన వారికి కృప దొరుకుతుంది. ఎవరైతే ఆయన సన్నిధిలో దీనులై ఉంటారో, ఎవరైతే దేవుని సన్నిధిలో దీనులై ఉంటారో వారికి మాత్రమే కృప దొరుకుతుంది. దీనుల హృదయం కావాలి. దేవుని సన్నిధిలో కృప కావాలి. ఆ ప్రత్యేకమైన కృప నీకు కావాలంటే నీకే హృదయం కావాలమ్మా? గట్టిగా చెప్పాలా? దేమా హృదయాలు కాదు. చాలా మందికి దేమా హృదయాలు. వెళ్దాంలే ప్రార్థనకి, చేద్దాంలే. దేన హృదయమా? దేమా హృదయమా? నువ్వు ఏ హృదయంతో దేవుని మందిరంలో ఉన్నావు? దేమా కూర్చున్నావా? దేమా కూర్చున్నోడికి ఏది దొరకదు. దేన హృదయం కలిగి జీవించు. దీనులై ఉండాలి.
దేవుని కృప నాకు కావాలి అనుకుంటే నీకు దేమ హృదయం ఉండాలి. దేమ హృదయము. చాలా మంది దేవుని వాక్యం అంటే దేవుని సన్నది అంటే దేవుని ఆరాధన అంటే దేవుని పని ఏదైనా దేమే. ఏంటి అదే ప్రయాణం అంటే ఎక్కడికంటే ఎంత స్పీడ్ అండి. అందులో పుట్టింటికంటే మరీ స్పీడ్. అమ్మాళ్ళ ఇంటికంటే రాత్రి 12 గంటల నుండి బ్యాగ్ సరిదేస్తారు. అసలు 2 రోజులు నిద్ర రాదు కొంతమంది. పండగ అమ్మాలు పిల్లలు కానీ నేను 3 రోజుల నుండే ఏమైపోతుంది ఇంట్లో అన్ని సరిదేస్తారండి. ఎందుకు సరిదేస్తారో తెలియదు. ఎందుకు ఎంత నీటికి సరుతున్నామంటే ఏం లేదండి. ఏమండి అక్కడ అప్పుడు వరకు ఏడుస్తున్నా ఆవిడకి ఒకసారి ఏమొచ్చేది? ఎంత సంతోషమో కదా. అమ్మ కంటే నాన్న కంటే పుట్టింటి కంటే గొప్పిల్ని యేసయ్య లోకం అందరి ఇంట్లో కంటే యేసయ్య ఇల్లు చాలా గొప్పది. ఎందుకంటే అక్కడ సమాధానం, శాంతి నెమ్మది. రైట్. ఎవరికి దేవుడికి కృప దొరుకుతుంది? దీనులకు, అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిచ్చే దేవుడు. దీనులకు కృపనిస్తాడు. దీన హృదయంతో మందిరం ఉంటే. యేసయ్య కూడా దీని గురించి చెప్పారు. చూడండి మత్తయి సువార్త 5:3 అసలు యేసు ప్రసంగించి మొట్టమొదటి ప్రసంగమే దీని కొరకు ప్రసంగించారు. ఆ కొండ మీద ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యంలో వారిది. అబ్బా, ఎందులో దీనత్వం కలిగి ఉండాలట? ఆత్మ విషయమే దీనులేరు అంటే దీనులు అంటే అర్థం ఏంటంటే మన అక్కడ ఎరిగి ఉండాలి. నాకు యేసయ్య కావాలి, యేసయ్య సన్నిధి నాకు కావాలి. ఇందాక చెప్పారు కదా, తమ్ముడు ఏమని చెప్పారు? ఆ జక్కయ్య అనుకున్నాడు ఎవరు కావాలని? యేసయ్య కావాలని. అది దీనత్వం. వాడికి ఉద్యోగం ఉంది, వాడు పెద్ద ధనవంతులే, అందరి దగ్గర వసూలు చేసి చాలా డబ్బు కలడు. కానీ అంతటోడు కూడా ఒకటి గ్రహించాడు. ఏంటో తెలుసా? నేను ఆత్మలో భేదవాడిని. ఆవిడకి అన్నీ ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నాయి, కానీ ఆత్మ లేదంటుంది ఆవిడ. కాబట్టి నన్ను ఆత్మలో భేదవాడినని ఆత్మ కొరకు ఏం చేశాడు? చెట్టెక్కిపోయాడు. చూసారా? ధనవంతుడు రమ్మంటే రావాలా, రమ్మంటే పోవాలా, ఆడికి అంత ఉంటుంది. అది కాదు. కానీ ఆడే ఏం చేశాడు? పరిగెట్టాడు యేసయ్య దగ్గర. నిజం చూసారా? దీనిలో అంటే అర్థం ఏంటంటే అక్కడ ఎరగాలి. నేను ఆత్మలో చాలా బలహీనుడిని. మా ఇంట్లో అన్నీ ఉన్నాయి, కానీ నా హృదయంలో సంతోషము లేదు. డబ్బు ఉంది, బంధుబలగం ఉన్నారు, మంచి ఉద్యోగం ఉంది, మంచి వ్యాపారం ఉంది, 5 ఏళ్ళకి 5 ఉంగరాలు ఉన్నాయి, మెడనిండా బలుపులు లాంటి గొలుసులు ఉన్నాయి, కానీ ఆత్మలో ఏం లేదు, నెమ్మది లేదు. ఇదిగా గ్రహించాలి తల్లిని. నీకెన్నున్నా, ఎంతమంది ఉన్నా ఆత్మలో నెమ్మది లేదు. అది నువ్వు గ్రహించినప్పుడు నువ్వు దీనుడువు. ఆమేన్. ఎవరికి దొరుకుతుందంట? దీనులక దేమాదాలు. అయితే మనం ఎలా ఉండాలి? దీనులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొత్త నిబంధనలు ఇంకో మాట చూద్దాం. యెషయా గ్రంథం 66:2. యెషయా గ్రంథం 66:2. చూడండి, చదవండి త్వరగా ముగించేద్దాం. ఇంకా చాలా ఉంది కానీ ఆపేస్తాం. ఏమి చదువుతున్నారమ్మా? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని. ఎవరమ్మా అంటే దేవుని హృదయం ఎవరికంటే వణుకుచుండాలి. దేవుడి మాట వెనకని వణకాల. చర్చకొచ్చి నువ్వు దేవుడి మాట ఎప్పుడైతే నీకు తగిలిందో నీ గుండె ఏమవ్వాలా? వణకాల. కానీ కొనుక్కుతున్నారు. ఇప్పుడు వణికే మనుషులు పోయారు, కునికే మనుషులు వచ్చారు. వాక్యం వింటే వనకం పోయి ఏం చేస్తున్నారు? కునుకుతున్నారు. ఆహా, ఎంత మంచి మనుషులో, ఎంత ధన్యులో మీరంతా. అన్యులా ధన్యులా? గట్టి చెప్పండి. దేవుడు ఏమంటున్నాడు? నా వాక్యం విని వనకాలమ్మంటే కునుకుతున్నావు. దేవుని వాక్యం విని వనకాలంటే కునుకుతున్నావు. మరి నువ్వేమి దేనిడు? దేని రాదు. చెప్పండి పిల్లరా. వాక్యం వస్తే నాకు కొనుక్కొచ్చేస్తుంది పాస్టర్ గారు.
వీడు ఎంతెక్కడ చెప్తుంటే అక్కడ ఆవులంతలు చేస్తున్నారు చెల్లెమ్మలు. అమ్మా ఎంత మంచి వాళ్ళమ్మా మీరు. వణుకుతున్నారా కుణుకుతున్నారా? ఇక్కడ ఏం వాక్యం చేయవలసింది? వాక్యం, దేవుని వాక్యం వింటే ఏం రావాలంట? భయం రావాలి. వణుకు. నాతోనే మాట్లాడుతున్నాడు, నాలో ఉన్న పాపాన్ని దేవుడు తీసుకోమంటున్నాడు, దేవుడు నాకు ఇలా చేయమంటున్నాడు. నిశ్చయం వణుకు రావాలి. ఎవరు నా వాక్యం విని వణుకును, అమ్మా కునుకునో కాదు వణుకునో, ఏం చేయాలా? వణుకును. అట్టివాడు దీనుడట, అట్టివాడికే కృప దొరుకుతాడు. దేవుని వాక్యం వణుకుతూ ఆలకించాలంట, భయపడుతూ ఆలకించాలంట. ఏ క్రైస్తవుడికైనా ఉందండి వణుకు? ఎందుకు భయపడాలండి? మేము కానుకేస్తున్నాం, అందరికంటే ఎక్కువ వేస్తున్నాను నేను. వినాలు గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని పంపిస్తే టీచర్ కొడతాడని పిల్లలకి భయం ఉండేది. ఇప్పుడు పిల్లలకు భయం లేదు. ఎందుకు చెప్పండి? ఒకవేళ వాళ్ళకి కొడితే అమ్మాయిలు ఏం చేస్తారు తెలుసా? ఆ టీచర్లకి ఏం ఆడించేస్తారు? మామూలుగా ఉండదు. వాళ్ళకి భయం వేస్తుంది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఫీజులు కడుతున్నారు. మళ్ళీ ఈ టీసీ పట్టుకొని వెళ్ళిపోతే మా స్కూల్లో జనాలు తగ్గిపోతారని బాధ, భయం వాళ్ళకి. ఇన్నాళ్ళు పిల్లలకు భయం ఉండేది, అమ్మో చదవకపోతే టీచర్ కొడతారని. ఇప్పుడు పిల్లలకు భయం లేదు. ఎవరికి భయమో గట్టిగా చెప్పాలి. ఇన్నాళ్ళు సంఘాలకి, సేవకులు, నేను విశ్వాసులకు భయం ఉండేది. ఇప్పుడు విశ్వాసులకు లేదు, పాస్టర్లకు భయం అయిపోయింది. ఎందుకంటే 10 మాట గట్టిగా తగిలితే రేపటి నుంచి చర్చకు రారేమో, కానుకు రాదేమో మన భయం వచ్చేసింది. నేను వాక్యం నేనేం చేయాలా? వనకాలంట. అమ్మో మా పాస్టర్ గారు వాక్యం చెప్తే గుండె అదిరిపోద్దురా బాబు అన్నట్టు ఉండాలి. కానీ ఇప్పుడు నువ్వు పాస్టర్ని వణికించే విశ్వాసగా నిన్ను బట్టి పాస్టర్ వణకూడదు, వాక్యాన్ని బట్టి నువ్వు వణకాలా. వణికేవారిగా ఉండాలి, కుణికేవారిగా ఉండకూడదు. నువ్వు సేవకునికి, సంఘానికి బెదిరించుకోడు. నేను రాను పాస్టర్ గారు అంటే కాదు. వాక్యం నేను తగిలినప్పుడు వాక్యం నువ్వేమవ్వాలా? వనకాలి. అప్పుడు నీకు కృప దొరుకుతుంది. నీకు కృప. నిజం ప్రియుల, నిజం. కృప దొరకాలంటే ఏంటంటే దీన మనసు కలిగి ఎవరైతే ఉంటారో దీనుడికి కృప దొరుకుతుంది. మొదటిది ఏంటి? ఆత్మలో దీనుడు. రెండవది ఆయన మాట విని వణుకుతుంటాడు ఎవడు, వాడికి ఏం దొరుకుతుందమ్మా? కృప దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక ఆయన చెప్పాడు మొన్న, నేను చెప్పట్లేదమ్మా, మీరు ఎప్పుడు అనుకోకండి, నేను అలాగ ఎప్పుడు చెప్పను, మీరు మాత్రం అలాగ అనుకోకండి. కొంతమంది మీటింగ్కి వెళ్తారట, వేరుశనక్కాయలు బఠానీలు కొనుక్కుంటారట. తెలుసా మీకు? తెలీదా? నేను జాతరలకు వెళ్ళినప్పుడు బఠానీలు కొనుక్కుంటాడు. ఇప్పుడు కూడా మీటింగ్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారు? వేరుశనక్కాయలు కొనుక్కుంటున్నారు. అక్కడ వాక్యం వింటారా, శనక్కాయలు తింటారా? ఏమంటే అక్కడ వాక్యం చెప్తుంటే వీళ్ళు ఏం చేస్తుంటారు? అక్కడ వినడం మానేసి తినడం ప్రారంభిస్తారు. పాస్టర్ గారు వాక్యం ప్రారంభిస్తుంటే వీళ్ళు ఏం చేస్తుంటారు? తినడం ప్రారంభిస్తుంటారు. తినడం అనేక సంఘాలు. వాక్యాన్ని కొనికే వాళ్ళు ఎవరు లేరు. వాక్యాన్ని కొనికేవాళ్ళు కొంచెం బఠానీలు కొనుక్కొని వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే వాక్యం విన్నట్టు ఉంటుందని. పెట్టింది అలాంటి దగ్గర దేవుడి కృప దొరకదండి ప్రియులారా. దేవుడి కృప దొరకదు. నువ్వు ఎంత పెద్ద మీటింగ్కి వెళ్ళు, ప్రపంచంలో పెద్ద దైవజనుడు అవ్వచ్చు, కానీ నువ్వు వాక్యం వినకపోతే కృప నీకు దొరకదు. బఠానీలు తిండికి వెళ్ళిందని నీకెందుకు కృప? వాళ్ళ దగ్గర చెప్పాలండి. వేరుశనక్కాయలు ఏపుకెళ్ళిపోతావు, అక్కడ ఏడు దొరకదండి. వేరుశనక్కాయలు ఏపుకెళ్ళిపోతావు, చెక్కలు వేసుకుంటావు బైబిల్తో పాటు, ఈ బ్యాగ్తో పాటు వేరుశనగ. చాలా మంది నేను చూస్తుంటాను, బ్యాగ్ ఒక పక్క జొన్నపొత్తు ఒక పక్క. సువార్తకి వెళ్ళినప్పుడు చాలా మంది సువార్తకి వెళ్ళినప్పుడు ఏం చేస్తుంటారండి? బ్యాగులో బైబిల్, చేతిలో జొన్నపొత్తు. అమ్మ యేసుప్రభుని నమ్ముకోండి. యేసుప్రభుని నమ్ముకుంటే జొన్నపొత్తులు దొరుకుతాయి.
పిక్కలు తినడానికి వెళ్తున్నావా? వాక్యం వినడానికి వెళ్తున్నావా? వాక్యం వినడానికి వెళ్తున్నావా? పిక్కలు తినడానికి వెళ్తున్నావా? వీళ్ళు వాక్యం వింటారా? పిక్కలు తింటారా? మీరెవరు చెప్పండి? పిక్కలు తిన్నోళ్ళు, వాక్యం విన్నోళ్ళు? మీరు అందరూ మంచివాళ్ళే. రైట్. చూసారా పంచతన ప్రియులారా, చాలా జాగ్రత్త. వినడానికి వచ్చావా? తినడానికి వచ్చావా? వినడానికి వచ్చాను. ఎస్. అక్కడ మీటింగ్, ఇక్కడ ఈటింగ్. అక్కడ మీటింగ్, ఇక్కడ ఈటింగ్. అక్కడ మీటింగ్ అవుతుంటది, ఇక్కడ ఈటింగ్ అవుతుంటది. చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు అని పాస్టర్ బాగానే చెప్తున్నాడు. తిను, తిను, పాడినాను, బాగా పాడుతున్నాం. మీటింగ్ బదులు ఏమవుతుంది? ఈటింగ్. మరి ఇలా కొరకు దొరుకుతుందండి? చెప్పండి, మీరే చెప్పండి, చెప్పండి, చెప్పండి అమ్మా గట్టిగా. దొరుకుతుందా? దొరకదా? ఆ కృప అంటేనే దొరకడమండి. కృప దొరకదంటారు. కృప ఉంది కానీ ప్రత్యేకమైన కృప దొరకదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. రైట్ ప్రియరా, ఈ కృప దొరకాలంటే రెండు విషయాలు. ఒకటి, ఆత్మలో దీనులు కావాలి. రెండు, దేవుని మాట విని వణుకుతున్నప్పుడు దేవుని కృప మనకు దొరుకుతుంది. దేవుని కృప మనకు దొరుకుతుంది. దేవుని కృప మనకు ఎప్పుడైతే దొరికిందో మన కార్యాలన్నీ జరుగుతాయి. దావీదు దేవుని కృప ద్వారా గొర్రెలు కాసుకున్నాడు, చక్రవర్తిగా మారాడు. ఆ కృపతో దేవుడు నిన్ను ఇప్పుడు ప్రేమిస్తున్నాడు. ఏ కృపది? ఆ కృప చూపుకొని ముగించేద్దాం, సమయం అయిపోయింది. చూద్దాం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ముప్పై 31వ అధ్యాయం 3వ వచనం నుంచి చదివేద్దాం. చాలా కాలం క్రిందట రైట్ 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 నేను చదువుతాను చూడండి. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను ఏమన్నాడు? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఆమేన్, ఆమేన్. గనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. ఏ కృపది? విడువని కృప, శాశ్వతమైన కృప. ఏంటి అది? ప్రత్యేకమైన కృప. నిన్ను విడవక నీ కృప చూపుతున్నాను. ఆ కృప చూపించే దేవుడు నువ్వు ఎప్పుడైతే కృప కొరకు ఆధారపడి కృపకు పాత్రురాలవుతావో, కృపకు ఎప్పుడైతే పాత్రురాలవుతావో అక్కడ రెండు మాటలు చెప్పాడు, చూద్దాం. ఒకటి, ఇశ్రాయేలు కనుక నువ్వు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టించును. దేవునికి స్తోత్రం. ఆ కృప ద్వారా ఈ సంవత్సరం, ఈ నెల, ఈ ఉపవాస ప్రార్థనలతో నీ ఇంటిని, నీ కుటుంబాన్ని దేవుడు కట్టించబోతున్నాడు. నిన్ను కట్టబోతున్నాడు. నీ జీవితాన్ని కట్టబోతున్నాడు. నీ బ్రతుకును కట్టబోతున్నాడు. నీ పరిస్థితిని కట్టబోతున్నాడు. నీ ఇంటిని కట్టబోతున్నాడు. నీ భర్తను కట్టబోతున్నాడు. నీ బిడ్డలను కట్టబోతున్నాడు. నీ ప్రతి పరిస్థితి కట్టే దేవుడు ఉన్నాడు. నేను ఇక మీదట నిన్ను నేను కడతాను. చెదిరిపోయిందని అంటున్నావు కదా నా కుటుంబం, చెదిరిపోయింది అంటున్నావు కదా నా జీవితం, చెదిరిపోయింది అంటున్నావు కదా నా బ్రతుకు. ఈ బ్రతుకుని నేను కడతానమ్మా. ఎట్ల మీదట నా కృప నిన్నేం చేస్తుంది? కట్టిస్తుంది. ఆ ప్రత్యేకమైన కృప చెదిరిపోయిన కుటుంబాల్ని కడతాను. అక్కడ ఎంటున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు, నేను ఎంత ప్రేమించానంటే ఇశ్రాయేలు కన్యక. చూడండి అక్కడ ఏమంటున్నాడు? ఇశ్రాయేలు కన్యక నువ్వు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టించును. ఈ రోజు నుండి నీ కుటుంబాన్ని కట్టడానికి దేవుడు పూనుకుంటున్నాడు. సహోదరు, ఈ రోజు నుండి నీ ఇంటిని కట్టడానికి దేవుడు పూనుకుంటున్నాడు. ఈ రోజు నుండి నీ బ్రతుకును కట్టడానికి పూనుకుంటున్నాడు. ఈ రోజు నుండి నేను కట్టడానికి దేవుడు పూనుకుంటున్నాడు. ఈ రోజు నుండి నేను కడతాడు. కడతాడు, 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 కట్టబోతున్నాడు. నేను కడతాను. తల్లి, ఏదైతే ఏడుస్తున్నావు, ఏదైతే బాధపడుతున్నావు, ఏదైతే వేదన చెప్తున్నావు, ఈ ఉపవాస ప్రార్థనలో దేని కొరకైతే నా కుటుంబం కట్టబడలేదో అని ప్రార్థన చేస్తున్నావు, నీ కుటుంబాన్ని, నీ ఇంటిని, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని నీవేదైతే చెదిరిపోయింది అనుకుంటున్నావు దానికి దేవుడు కడతానంటున్నాడు. నేను ఇక మీదట కడతాను. ఇక మీదట నువ్వు ఎప్పుడైతే నా కృప కొరకు వచ్చావో, నా దగ్గర దొరుకుతాడని వచ్చావో,
నేను నిన్ను కడతాను అని చెప్తూ రెండవది నువ్వు మరల తంబురులను వాయింతుడు, సంబరపడు వారి నాట్యములు కలిసేదవు. దేవునికి స్తోత్రం. రెండవది ఏంటో తెలుసా? మొదట ఉన్నటువంటి దేవుడికి వచ్చినప్పుడు మొట్టమొదటి ఉన్న సంతోషం వల్ల నీ ఇంట్లో జరగబోతుంది. అంటే తంబుర నాదాలు ఎప్పుడు పడతాయి తెలుసా? మంచి కార్యాలు జరిగినప్పుడు, వివాహాలు జరిగినప్పుడు, పెళ్ళిళ్ళు జరిగినప్పుడు, ఇల్లులు కట్టినప్పుడు, ఈ మంచి కార్యాలు ఎప్పుడు జరుగుతాయంటే అవి జరుగుతాయి. దేవుడు అంటున్నాడు, మీ ఇంటిలో తంబుర నాదాలు వినబడతాయి, పెళ్లి వాయిద్యాలు వినబడతాయి. ఏంటి? శుభకార్యాలు మీ ఇంట్లో జరుగుతాయి, శుభకార్యాలు మీ కుటుంబంలో జరుగుతాయి, మీ ఇంట్లో జరగబోతున్నాయి. కావాలా? మిగతా రేపు చూసుకుందాం. రైట్ పిల్లల, కావాలంటే ఈరోజు దేవుడి దగ్గర అడుగు, దేవాని కృప నాకు కావాలయ్యా, ఆ ప్రత్యేకమైన కృపకి నేను పాత్రలు కావాలంటే దేవుని వాక్యాన్ని వనకాలి. లేచి నిలబడదాం. దేవా 2 నిమిషాలు చేతులెత్తి ప్రభువు పడుగుదాం. టైం అయిపోయింది. ఇలా ఉంది నా కుటుంబం అని ఎంతమందికి ఉన్నదో మీ అందరి జీవితాల్లో దేవుడు కట్టబోతున్నారు. అందరు 2 చేతులు నీ కృప నాకు కావాలి. మన పరమ తండ్రి దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సమాధానం ఎప్పుడూ ఎల్లప్పుడూ కూర్చున్నాం. ప్రత్యేకంగా ఇక్కడ ఆరాధనలో పాల్గొంటుంది సదాకాలంతో నడిపించిన అందరికీ వందన.